ఓం శాంతి. జనవరి 27వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఆత్మిక సర్జన్ మీకు జ్ఞానయోగాలనే ఫస్ట్ క్లాస్ అద్భుతమైన ఔషధాన్ని తినిపిస్తారు. ఈ ఆత్మిక ఔషధాన్ని ఒకరికొకరు తినిపించుకుంటూ అందరి పాలనను చేస్తూ ఉండండి. ప్రశ్న: విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ఏ ఒక్క కృషిని చెయ్యాలి? ఏ దృఢమైన అలవాటును ఏర్పరచుకోవాలి? జవాబు: జ్ఞానమనే 3వ నేత్రముతో అకాల సింహాసనాధికారి అయిన ఆత్మ సోదరుడిని చూసే కృషిని చేయండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించండి. ఈ అలవాటును చేసుకున్నట్లయితే విశ్వరాజ్య భాగ్యము లభిస్తుంది. ఈ అలవాటు ద్వారానే శరీర భావం తొలగిపోతుంది. మాయా తుఫానులు లేక చెడు సంకల్పాలు కూడా రావు. ఇతరులకు జ్ఞానబాణము కూడా బాగా తగులుతుంది. ఓం శాంతి. జ్ఞానమనే 3వ నేత్రాన్నిచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞానమనే 3వ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారనున్నదని మీకు తెలుసు. దీనిని మార్చేవారు ఎవరు మరియు వారు ఏ విధంగా మారుస్తారు అన్నది పాపం మనుషులకు తెలీదు. ఎందుకంటే వారికి జ్ఞానమనే 3వ నేత్రమే లేదు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానమనే సాక్రిన్. సాక్రిన్ యొక్క ఒక్క బిందువు కూడా ఎంత తీయగా ఉంటుంది. అలాగే జ్ఞానానికి సంబంధించి కూడా ఒకటి పదము ఉంది, మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామానికి మరియు సుఖధామానికి దారిని తెలియజేస్తున్నారు. తండ్రి పిల్లలకు స్వర్గవారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. కావున పిల్లలకు ఎంతటి సంతోషముండాలి. సంతోషం వంటి ఔషధం లేదని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషంలో ఆనందంలో ఉంటారో వారి కొరకు అది ఔషధంలా ఉంటుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది అద్భుతమైన ఔషధము. ఇదే ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. మీరు శ్రీమతముపై సర్వుల యొక్క ఆత్మిక పాలనను చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే సత్యాతి సత్యంగా వారి యోగక్షేమాలను చూసుకోవడము. అనంతమైన తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఔషధము లభిస్తోందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో భారత్ జీవన్ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. తండ్రి చాలా పెద్ద ఉన్నతమైన ఔషధాన్ని ఇస్తారు. కావుననే అతీంద్రియ సుఖము గురించి అడగాలనుకుంటే గోపగోపికలను అడగండన్న గాయనము ఉంది. ఈ జ్ఞానయోగాలనే ఔషధము
ఎంత ఫస్ట్ క్లాస్ అయినది, అద్భుతమైనది. మరియు ఈ ఔషధము ఒక్క ఆత్మిక సర్జన్ వద్దే ఉంది. ఇంకెవ్వరికి ఈ ఔషధము గురించి తెలీదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీకోసం అరచేతిలో కానుకను తీసుకువచ్చాను. ముక్తి జీవన్ముక్తులనే ఈ కానుక కేవలం నా వద్దనే ఉంటుంది. కల్పకల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. తర్వాత దానిని రావణుడు లాక్కుంటాడు. ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషమనే పాదరసం ఎంతగా పైకెక్కి ఉండాలి. మనకు ఒకే తండ్రి, శిక్షకుడు మరియు సత్యాతి సత్యమైన సద్గురువు ఉన్నారని, వారు మనల్ని తమతో పాటు తీసుకెళ్తారని మీకు తెలుసు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమన్నా తక్కువ విషయమా? సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితము అత్యుత్తమమైనది. ఇది ఇప్పటి గాయనమే. తర్వాత కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్యాతి సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలీదు. మనుషులకైతే సత్యయుగము యొక్క జ్ఞానమే లేదు. కావున వారు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతటి దుఃఖపు ప్రపంచము! తండ్రి పిల్లలైన మీకు ఎంతటి సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చేయండి. ఏ విధంగా ప్రేయసీ ప్రియులు ఉంటారు. వారు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. ఆమె అతనికి ప్రేయసిగా ఉంటుంది. అతను ఆమెకు ప్రియునిగా ఉంటారు. ఇక్కడ అటువంటి విషయం లేదు. ఇక్కడైతే మీరందరూ ఆ ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాలు ప్రేయసులుగా ఉంటారు. తండ్రి మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుణ్ణి రమ్మని తలుచుకుంటూ వచ్చారు. దుఃఖము ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు, కానీ సుఖములో ఎవ్వరూ స్మరించరు అన్న గాయనము ఉంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతునిగా ఉన్నారు. రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతముగా తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మరియు దాంతోపాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. అప్పుడు మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణలాగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయము స్మృతి. ఉన్నతోన్నతుడైన తండ్రిని చాలా ప్రేమతో, స్నేహముతో స్మృతి చేయాలి. ఆ తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చాను. అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు అంతమైపోతాయి. పతిత పావనుడైన తండ్రినే పిలుస్తారు కదా.
ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు. కావున తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. తప్పకుండా సత్యయుగములో పావన ప్రపంచం ఉండేది. అప్పుడందరూ సుఖంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడిది సంగమ యుగము. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తున్నారు. నావ అనేది కేవలం ఒక్కటి మాత్రమే లేదు. మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద ఓడలాంటిది. దానిని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. మధురమైన పిల్లలైన మీకు సంతోషాలు ఎంతగా ఉండాలి? మీ కొరకైతే సదా సంతోషమే సంతోషము. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వాహ్, ఇలా అసలు ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. కావున దీనిని పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదవాలి. చదువులో ఎప్పుడూ నెంబరు వారుగానే ఉంటారు. స్వయాన్ని చూసుకోవాలి. నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేక కనిష్టంగా ఉన్నానా? తండ్రి అంటున్నారు, స్వయాన్ని చూసుకోండి. నేను ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యునుగా ఉన్నానా? ఆత్మిక సేవను చేస్తున్నానా? ఎందుకంటే తండ్రి అంటారు, పిల్లలు సర్వీస్ఫుల్గా అవ్వండి, ఫాలో చేయండి. నేను సేవ చేసేందుకే వచ్చాను. రోజూ సేవ చేస్తాను. అందుకోసమే ఈ రథాన్ని తీసుకున్నాను. వీరి రథము అనారోగ్యంగా ఉంటే నేను వీరిలో కూర్చొని మురళిని రాస్తాను. నోటితో మాట్లాడలేనప్పుడు నేను రాస్తాను. తద్వారా పిల్లలు మురళిని మిస్ కాకుండా ఉంటారు. కావున నేను కూడా సేవలోనే ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమైపోండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్, ఈశ్వరీయ సేవలో. మొత్తం విశ్వానికి అధిపతి అయిన తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారిని మహావీరులని అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులు ఎవరనేది చూడడం జరుగుతుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదరులను చూడండి. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడరు. తండ్రి అంటారు, నేను ఆత్మలనే చూస్తాను. ఇకపోతే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అన్న జ్ఞానమైతే ఉంది. నేను కూడా ఈ శరీరంలోకి వచ్చాను. దీనిని అద్దెకు తీసుకున్నాను. శరీరంతో పాటుగానే ఆత్మ చదవగలదు. బాబా కూర్చున్నది ఇక్కడ. ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరమే చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మలందరి సింహాసనము భృకుటి మధ్యలోని ఈ స్థానము.
శరీరాలైతే అందరివి భిన్న భిన్నముగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనము పురుషునిది, కొందరి అకాల సింహాసనము స్త్రీది, కొందరి అకాల సింహాసనము పిల్లలది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్ను నేర్పిస్తారు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను, శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశాన్ని ఇస్తారు. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది. బంగారంలో మాలిన్యం కలిసినప్పుడు ఆ బంగారం విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు చేరడంతో మీరు విలువలేని వారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. ఆ నేత్రముతో మీ సోదరులను చూడండి. సోదర దృష్టితో చూసినట్లయితే కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలమవ్వవు. రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలంటే, విశ్వాధిపతులుగా అవ్వాలంటే ఈ కృషి చెయ్యండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే ఇక ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యాతి సత్యమైన సోదరులు. తండ్రి కూడా పైనుండి వచ్చారు, అలాగే మీరు కూడా వచ్చారు. తండ్రి పిల్లలతో పాటు సేవ చేస్తున్నారు. తండ్రి పిల్లలకు సేవ చేసే ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యాన్ని ఉంచే వారికి భగవంతుడి సహాయం లభిస్తుంది. కావున ఆత్మనైన నేను సోదరుడిని చదివిస్తున్నాను అన్న అభ్యాసము చేయాలి. ఆత్మ చదువుతుంది కదా, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఇది ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. సంగమములోనే తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు వివస్త్రగా అశరీరీలుగా వచ్చారు. తర్వాత ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ విషయంలో కృషి చెయ్యాలి. మీకు మీరు కృషి చెయ్యాలి. ఇతరులతో మనకేమిటి? దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించినట్లయితే బాణము బాగా తగులుతుంది. ఈ శక్తిని నింపుకోవాలి. కృషి చేస్తేనే ఉన్నత పదవిని పొందుతారు. ఫలాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కావున కృషి చెయ్యాలి. కొంత సహనం కూడా చేయాల్సి ఉంటుంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే ఇతరులు ఏం చేయగలరు? చప్పట్లు 2 చేతులతోనే మోగుతాయి. ఒకరు నోటితో చప్పట్లు మ్రోగించినా ఇంకొకరు మౌనంగా ఉంటే అవతలి వారు తమంతట తామే సైలెంట్ అయిపోతారు. చేతితో చెయ్యి కలిస్తే చప్పుడు వస్తుంది. పిల్లలు పరస్పరం ఒకరికొకరు కళ్యాణము చేసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు సదా సంతోషంగా ఉండాలనుకుంటే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి.
సోదరుల వైపు, ఆత్మల వైపు చూడండి. సోదరులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. యోగము చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులను చూస్తూ ఉన్నట్లయితే సేవ బాగా జరుగుతుంది. సోదరులకు అర్థం చేయించండని బాబా చెప్పారు. సోదరులందరూ తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానం బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది. మీరు బ్రాహ్మణులు, తర్వాత మీరు దేవతలుగా అవ్వనున్నారు. ఈ సంగమయుగమునైతే వదలరు, లేదంటే ఆవలి తీరానికి ఎలా చేరుకుంటారు? అటువైపుకేమైనా దూకుతారా? ఇది అద్భుతమైన సంగమ యుగము. పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటును ఏర్పరచుకోవాలి. ఇది మీకు లాభాన్ని కలిగించే విషయమే. తండ్రి శిక్షణను సోదరులకు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుషులు మనుషులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా. మీరు ఆత్మతో మాట్లాడతారు, కావున ఆత్మనే చూడాలి. శరీరం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినా కానీ ఇక్కడ శరీర భానాన్ని తెంచవలసి ఉంటుంది. పరమాత్మ అయిన తండ్రి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారని మీ ఆత్మ భావిస్తుంది. ఆత్మలను చూస్తాను అని తండ్రి కూడా అంటారు. అలాగే మేము పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నామని ఆత్మలు కూడా అంటారు. వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. దీనినే ఆత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడమని అంటారు. ఆత్మలోనే జ్ఞానముంది, ఆత్మకే జ్ఞానం ఇవ్వాలి. ఇది పదును పెట్టడం వంటిది. మీ జ్ఞానంలో ఈ పదును ఏర్పడినట్లయితే ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వెంటనే బాణం తగులుతుంది. తండ్రి అంటారు, మీరు అభ్యాసం చేసి చూడండి, బాణం తగులుతుంది కదా. ఈ కొత్త అలవాటును ఏర్పరచుకున్నట్లయితే ఇక శరీర భానము తొలగిపోతుంది. మాయా తుఫానులు తక్కువగా వస్తాయి. చెడు సంకల్పాలు రావు. దృష్టి కూడా అశుద్ధంగా ఉండదు. ఆత్మనైన నేను 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాను. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజమో! పిల్లలకు ఈ విధంగా శిక్షణ ఇవ్వడం కూడా నా పాత్ర అని తండ్రికి తెలుసు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. అందుకు నేను బంధింపబడి ఉన్నాను. నేను కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తాను. మధురమైన పిల్లలు, ఆత్మిక స్మృతియాత్రలో ఉన్నట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇది అంత్యకాలము కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ సద్గతి జరుగుతుంది. దేహీ అభిమానులుగా అయ్యే ఈ శిక్షణ పిల్లలైన మీకు ఒక్కసారే లభిస్తుంది. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం! బాబా అద్భుతమైన వారు, కావున బాబా జ్ఞానం కూడా అద్భుతమైనది. దీనిని ఎప్పుడు ఎవ్వరూ తెలియజేయలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి.
అందుకే తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఈ అభ్యాసాన్ని చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి. మూడవ నేత్రంతో సోదరులను చూడాలి. ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. अच्छा मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విధంగా తండ్రి పిల్లల యొక్క ఆత్మిక సేవ చేయడానికి వచ్చారో అలా తండ్రిని ఫాలో చేసి ఆత్మిక సేవను చేయాలి. తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ సంతోషమనే ఔషధాన్ని తినాలి మరియు తినిపించాలి. 2వ పాయింట్, ఎవరైనా తప్పుగా మాట్లాడినట్లయితే మౌనంగా ఉండాలి. నోటితో చప్పట్లను మోగించకూడదు, సహనం చెయ్యాలి. వరదానము, దృఢతా శక్తి ద్వారా మనసు బుద్ధిని సీటుపై సెట్ చేసుకునే సహజయోగి భవ. వివరణ, పిల్లలకు తండ్రి పట్ల ప్రేమ ఉంది. అందుకే స్మృతిలో శక్తిశాలిగా ఉంటూ కూర్చునేందుకు, నడిచేందుకు, సేవ చేసేందుకు చాలా అటెన్షన్ పెడతారు. కానీ ఒకవేళ మనసుపై పూర్తి కంట్రోల్ లేకపోతే, మనసు ఆర్డర్లో లేకపోతే కొద్దిసేపు మంచిగా కూర్చుంటారు. ఆ తర్వాత కదలడము మొదలు పెడతారు. ఒక్కోసారి సెట్ అవుతారు, ఒక్కోసారి అప్సెట్ అవుతారు. కానీ ఏకాగ్రత మరియు దృఢతా శక్తితో మనస్సు బుద్ధిని ఏకరస స్థితి అనే సీటుపై సెట్ చేసినట్లయితే సహజయోగిగా అవుతారు. స్లోగన్, ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించినట్లయితే చాలా మంచి మంచి అనుభవాలు కలుగుతాయి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్, ఇప్పుడు బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ బ్రహ్మ బాబా సమానంగా చైతన్య చిత్రంగా అవ్వాలి. లైట్ మరియు మైట్ హౌస్ యొక్క సజీవ ప్రదర్శనలా అవ్వాలి. సంకల్ప శక్తితో కూడిన సైలెన్స్ భాషణను తయారు చేసి కర్మాతీత డబల్ లైట్ ఫరిష్తా స్టేజిపై వరదాని మూర్తి పాత్రను అభినయించాలి. అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది. ఈ కర్మాతీత స్టేజ్ ఆధారంగా ఎవరి గురించి ఏ సంకల్పం చేస్తే వారి వద్దకు ఆ సంకల్పము చేరుతుంది. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవము చేయండి. ఓం శాంతి.